ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు కొడుకులపూడి జెడ్పీహెచ్ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి మేడం, ఈ స్కూల్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కొన్ని విషయాలు ఇంట్రడక్షన్ చెప్తారా? నేను జిల్లా పరిషత్ హై స్కూల్ కొట్కెలపూడి హెడ్ మాస్టర్ అండి. ఇది ఇంతకుముందు యూపీ స్కూల్ గా ఉండేది. గత సంవత్సరం అంటే 25-26 సంవత్సరంలో దీన్ని హై స్కూల్ గా అప్గ్రేడ్ చేశారు. అంతేకాకుండా మా స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకున్నట్లయితే ప్రతి క్లాస్ కి క్లాస్ రూమ్ ఉందండి. అలాగే టీచర్స్ పరంగా చూసుకున్నట్టయితే ప్రతి సబ్జెక్ట్ కి ఒక టీచర్. హై స్కూల్ 6th నుంచి 10th వరకు వచ్చి 9 మెంబర్స్ ఉన్నారు స్టాఫ్. అలాగే ప్రైమరీ స్కూల్ 1 to 5th వచ్చేసరికి 5 SDTలు ప్లస్ ఒక PSHM, టోటల్ గా 15 మంది స్టాఫ్ ఉన్నాము. మరి ఆటల పరంగా చూసుకున్నట్లయితే పీడీ పోస్ట్ ఉంది. పిల్లల్ని ఈవినింగ్ 2 పీరియడ్లు అంటే 7th, 8th పీరియడ్ లో చక్కగా వాలీబాల్, కబడ్డీ ఇలాగా వాళ్ళకి ప్రాక్టీస్ జరుగుతూ ఉంది. అలాగే హెల్త్ ఎడ్యుకేషన్, యోగా పరంగా కూడా పిల్లల్ని బాగా పీడీ గారు నడిపిస్తున్నారండి. అంతేకాకుండా మిడ్ డే మీల్స్ కనుక చూసుకున్నట్లయితే మంచి మెనూతో, ప్రతి రోజుకు ఒక మెనూతో సోమవారం నుంచి శనివారం వరకు మరి చక్కటి మెనూని అందిస్తూ మిడ్ డే మీల్స్ ని చాలా హైజెనిక్ గా, రుచికరంగా పిల్లలకి వడ్డించడం జరుగుతుంది. మిడ్ డే మీల్స్ ప్రతి ఒక్కరు కూడా స్కూల్కి ఎంతమంది హాజరైతే అంతమంది కూడా మిడ్ డే మీల్స్ తీసుకుంటున్నారు మా స్కూల్లో. ఇదే కాకుండా మరి వారానికి 5 గుడ్లు ఇస్తున్నాము. రోజు చిక్కీ, అలాగే రాగి జావ, ఇవన్నీ కూడా పిల్లలకి అందించి మంచి పోషకాహారాన్ని అందిస్తున్నాము. చదువు పరంగా చూస్తే మరి మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మా స్కూల్లో ఉన్నారు. మరి ఈ సంవత్సరం మాకు ఎన్రోల్మెంట్ కూడా బాగానే జరిగిందండి. దాదాపుగా 40 మంది పిల్లలు మా స్కూల్లో జాయిన్ అవడం జరిగింది. ఈ స్కూల్లో మరి టీచింగ్ మెథడ్స్, టీచింగ్ వేస్ ఎలా ఉన్నాయి? వెనకబడిన విద్యార్థులను ఏ విధంగా ముందుకు తీసుకొస్తున్నారు? రెమిడియల్ క్లాసెస్ ఏమైనా జరుగుతున్నాయా? సబ్జెక్ట్ పరంగా మరి వెనకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధను వహిస్తున్నాము. రెడీనెస్ ప్రోగ్రామ్ స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రెడీనెస్ ప్రోగ్రామ్ జరుగుతుందండి. అంతేకాకుండా IFP ప్యానల్స్ ద్వారా విద్యార్థులకి చక్కటి బోధన అందిస్తున్నాము. మరి ఈ సంవత్సరం కొత్తగా 10వ తరగతి వచ్చింది కాబట్టి మరి జూలై 1 నుంచి వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్ కూడా, స్పెషల్ క్లాసెస్ నిర్వహించి అందరూ కూడా పాస్ అయ్యేటట్టుగా మరి ప్రయత్నం చేస్తున్నాము. 100% రిజల్ట్ రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఓకే మేడం, మీ స్కూల్లో మరి మిడ్ డే మీల్స్ ఏ విధంగా ఇస్తున్నారు? అదేవిధంగా విద్యతో పాటు క్రీడలు కూడా ఆడిస్తున్నారు. మిడ్ డే మీల్స్ అయితే మెనూ ప్రకారం చక్కగా అందిస్తున్నామండి. మా మిడ్ డే మీల్స్ ఏజెన్సీ కూడా చాలా చక్కగా, రుచిగా, శుభ్రంగా వండి పెడుతుంది. మేము టేస్ట్ చేసిన తర్వాతే పిల్లలు మిడ్ డే మీల్స్ తీసుకుంటున్నారు. అందరూ కూడా మా స్కూల్లోనే భోంచేస్తారండి. క్యారేజెస్ అయితే ఎవరు తెచ్చుకోరు. లేకపోతే ఆటల విషయానికి వస్తే మరి మాకు పీడీ పోస్ట్ ఉంది. పీడీ గారు చక్కగా మరి మంచి ప్లే గ్రౌండ్ కూడా మాకు ఉంది కాబట్టి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి ఆటల్ని పిల్లలతో చేయిస్తున్నారు. అదేవిధంగా మరి ప్రభుత్వం వారు పిల్లలకి చదువుకోవడానికి ఎటువంటి సౌకర్యాలు? ప్రభుత్వం విద్యార్థులకు అనేక సౌకర్యాలను అందిస్తుందండి. అందులో భాగంగా మరి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ ని అందించడం జరుగుతుంది. ఇందులో ఒక బ్యాగ్, 3 జతల యూనిఫాము, షూస్, సాక్స్, బెల్ట్లు ఉంటాయండి. వీటితో పాటు టెక్స్ట్ బుక్స్ ని, అదేవిధంగా 6th నుంచి 10th క్లాస్ వరకు నోట్ బుక్స్ కూడా ఫ్రీగా ప్రభుత్వమే ప్రొవైడ్ చేస్తుంది. మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మరి తల్లికి వందనం, మా పాఠశాలలో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా తల్లికి వందనం అందుతుందండి. విద్యార్థుల తల్లిదండ్రులకు మీ స్కూల్ గురించి మీరు ఏమని విన్నపం చేస్తున్నారు? విద్యార్థి తల్లిదండ్రులకి నేను చెప్పేటువంటి నా విన్నపం ఏంటంటే, మీరు మీ పిల్లలందరినీ కూడా మా పాఠశాలలో జాయిన్ చేయండి. ఒకటి, తర్వాత దానివల్ల ఏంటంటే మీకు ఫీజుల భారం తగ్గుతుంది. అంతేకాకుండా మా దగ్గర అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి మీ పిల్లలకి చదువుని నేర్పించే బాధ్యత మేము తీసుకుంటామండి.